హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. 79 డే నైట్ సాంగ్ వస్తుంది. సాంగ్ వచ్చినాక ప్రేరణ వస్తుంది. ఇంకా అందరూ నవ్వుకుంటూ భలే నిజం భలే అనిపిస్తుంది. ప్రేరణ ఏంటంటే స్పీడ్ ఎట్లా ర్యాప్ ఏంటంటే రాక్ స్టార్ అంటే ర్యాప్ సాంగ్ పాడతారు అట్లా వస్తుంది. ప్రేరణ సూపర్ అనిపిస్తుంది నాకు. ప్రేరణ ఓకే స్పీడ్ కనుక తను అంటది. అప్పటి నుంచి నేను అంటే రీతుని పోయి హ్యాక్ చేసుకొని అని అంటే రీతు అందరికి ఫ్రెండ్ కాబట్టి అందరు హ్యాక్ చేసుకొని అనేది నాకు తను ఉంటుంది. అప్పటి నుంచి నేనే అంటున్నా ప్రేరణ వస్తుంది అంటే నువ్వు దొంగరా నాకు తెలుసు రా అని అంటుంది. కనుక ఇమాన్యుల్ వస్తే డెన్ను అని అంటాడు. కనుక నేను ప్రేరణ ఉంటుంది. నేనేమనుకున్నా 2 హౌజులు అంటే పక్కలు కూడా ఇంకో సెట్ వేసేస్తారేమో 2 హౌజులా అని అనుకున్నా. వచ్చాక ఇది ఎంత చిన్న ఉండేదిరా, ఇంత చిన్న దాంట్లో మీరున్నారా అని అంటాడు. వాళ్ళే అనిపించేది. తర్వాత రీతు ప్రేరణ కెప్టెన్ తర్వాత రీతు కెప్టెన్ అయ్యావా అని అంటారు. మీరు అందరి గురించి ఒక్కొక్కటి చెప్పాలంటే ముందు చెప్పడం కన్నా అంటే అది లైవ్లో చెప్పారు. నేను ఆ లైవ్ అప్డేట్ కూడా చెప్తాను. తర్వాత టాప్ 5లో ఉండాలిరా మీరు అందరూ. టాప్ 5లో ఉన్నప్పుడు బిగ్ బాస్ మాట్లాడే మాటలు అయితే సూపర్ ఉంటాయిరా. అది టాప్ 5లో ఉంటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అంటే బిగ్ బాస్ అంటారు. ప్రేరణ మీరు ఇంట్లోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉందంటే థ్యాంక్ యూ బిగ్ బాస్ అని అంటారు. ఇంకా తర్వాత ప్రేరణ ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది. మీ అందరికి ఒక గేమ్ పెడతా అంటారు. అంటే మిర్రర్ మన ఎవరు ఇమ్ము మిర్రర్ ఒక్కొక్కరు వచ్చి మాట్లాడాలంటే ఫస్ట్ దివ్య వచ్చి నామినేషన్ గురించి అదే మాట్లాడుతుంటారు. అంటే మిర్రర్ తను మాట్లాడుకుంటారా. మిర్రర్ మాట్లాడుతున్నప్పుడు ఇదేంది 2 వీక్ల నుంచి నువ్వు భరణ్ గారు వేస్తున్నావు, భరణ్ గారు నీకు వేస్తున్నారు, మళ్ళీ ఇదేంది అని అంటుంది. తర్వాత కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ ఏంటన్నా ఇమాన్యుల్ అన్న రాత్రి రీతి గురించి అరే దొంగ మొక్కల నా గురించి మాట్లాడతాం, మీరు ఇద్దరు ఉండే లోపల రాత్రి ఇదే మాట్లాడుకుంటారు మీరు అని అంటారు. తర్వాత మన రీతు వస్తుంది. రీతు వచ్చినాక రీతు మాట్లాడుతుంటుంది. తర్వాత తనుజ కూడా వస్తుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. అంతా ఖరాబ్ చేస్తుంటారు. అయ్యో అని అనిపిస్తుంది. ఫుల్ నవ్వు వస్తుంది. తర్వాత ప్రేరణ తనుజ వీళ్ళందరూ మంచిగా మాట్లాడుకుంటారు. తర్వాత ప్రేరణ తనుజకి ఆపర్చునిటీ ఇస్తుంది. తనుజకి ఆపర్చునిటీ దివ్యకు సంచాలకంగా చేస్తుంది. తనుజ అంటే నీలాంటి టఫ్ ప్లేయర్తో ఆడాలని అనుకుంటున్నాను నేను, అందుకే నేను తనుజకి ఆపర్చునిటీ ఇస్తుంది. సూపర్ నిజంగా తనుజ కూడా సూపర్ ఆడింది అనుకోండి. గేమ్ హైలైట్ నిజంగా సూపర్ అండి. ఒక 5 seconds తనుజ గెలిచేది పోయి ప్రేరణ గెలిచింది అంతే. ఆడే నిజంగా లక్ కూడా అప్పుడప్పుడు పని చేయాలి కదా. అట్లాంటి విషయంలో నాకు పాపం అనిపించింది. తనుజ ప్రేరణ గెలిచింది. సూపర్. తర్వాత ఇంకా ప్రేరణ వెళ్ళిపోతుంది. ప్రేరణ వెళ్ళిపోయిన తర్వాత తనుజ బాధపడుతుంటుంది. తర్వాత అంటే వాళ్ళ డాడీ ఎవరు మన భరణి గారికి చెప్తుంటుంది. ఒక 5 secondsలో నా ఆట పోయిందని నేను మాట్లాడుతుంటుంది. బాధ అనిపిస్తుందని అంటుంది. తర్వాత కానీ తనుజ మాత్రం సూపర్ అండి. సూపర్ నిజంగా చాలా బాగా ఆడింది. చాలా బాగా ఆడింది. నిజంగా గేమ్స్ మాత్రం చాలా బాగా ఆడింది. నచ్చుతాను అంటది. ఓడిపోయాను రా రీతు అంటే ఏం కాదురా, ఇంకా ఓడిపోతే ఇంకేం చేయలేము, ఏం కాదు అని ఉంటుంది. అది హైలైట్ అనిపిస్తుంది. కనుక అయిపోతుంది. అయిపోయిన తర్వాత డే 80 కనుక దారి చూడు దుమ్ము చూడు మామ దున్నబోతుల మేరే చూడు కమనా ఆ సాంగ్ వస్తుంది. తర్వాత భరణి గారు రీతు డ్యాన్స్ చేస్తుంటే ఇమాన్యుల్ వస్తాడు. ఫన్ నిజంగా ఇమాన్యుల్ ఫన్ మాత్రం హైలైట్ అనుకోండి. ఇమాన్యుల్ వస్తాడు. ఇమాన్యుల్ ఫన్ కూడా సూపర్ ఉంటుంది. తర్వాత భరణి గారు రీతు వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు అది భలే ఉంటుంది. నిజంగా సూపర్ ఉంటుంది. కనుక ఇంకా దివ్య భరణి గారు గొడవ దివ్య నాకు నచ్చవు, నాకు అస్సలు నచ్చందే అని చెప్తుంటుంది. నేనేమన్నా అలా ఎందుకు అనుకుంటున్నారు, ఇదే నాకు నచ్చదు దివ్య, రియల్ నాకు అస్సలు నచ్చదు అని అంటాడు. కనుక ఇంకా ఏమనలేకపోతుంది దివ్య. గొడవ అవుతుంది. నువ్వు అట్లా అన్నప్పుడు నాకు అట్లా అంటే దివ్య ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడంటారు. మళ్ళీ తర్వాత కొంచెం ఇద్దరు గొడవ అయిన తర్వాత ఇమాన్యుల్ ఈరోజు ఎవరు వస్తారు బిగ్ బాస్ యోధులు ఎవరు వస్తారు ఈరోజు అని అంటారు. నిజంగా చాలా ఫన్ అనిపించింది. యోధులు ఎవరు వస్తారు అని అంటారు. యోధులు వచ్చేది ఇంకా ఈరోజు నైట్ అది ఆల్రెడీ అయిపోయింది కానీ ఈరోజు నైట్ అది చూపిస్తారు అనుకో. మన ఎవరు వస్తారు. తర్వాత ఫస్ట్ ఇంకా అయినాక హారిక వస్తుంది. హారిక వచ్చి ఇంకా కళ్యాణ్ రీతు
దివ్య అక్కడ కూర్చుంటే తను వచ్చి భరణి గారు సారీ దివ్య నేను అట్లా మిమ్మల్ని ఎక్కిరించడం తప్పైంది సారీ అప్పుడు ఇదే నాకు నచ్చదు అంటే నాకే ఇదే నచ్చదు నువ్వు ఏంది దివ్య ఇలా మాట్లాడుతావు ప్రతిదీ అట్లా చేస్తావు అని వాళ్ళిద్దరు కూడా తర్వాత ఆరికి వస్తుంది గెజ్ చేయండి అంటే ఎవ్వరు గెజ్ చేయలేకపోతే తర్వాత లాస్ట్కి ఇమ్మో గెజ్ చేశాడు దేత్తాడా అన్నట్టు ఇంకా అందరితోనూ ఫన్ చేస్తుంటారు నిజం చాలా బాగా అనిపిస్తుంది అది ఫన్ అయినాక హారిక అందరితో మాట్లాడుతుంది మాట్లాడినాక దివ్య గారు భరణి గారితో మాట్లాడొచ్చా అని అంటుంది ఏమైనా ఉందా మాట్లాడొచ్చా అంటే ఏం లే అట్లా అనేది ఏం లేదు మాట్లాడొచ్చా అని అంటుంది నిజంగా భయం ఫన్గా మాట్లాడతలేదు పాపం ఎందుకనాలి ఇంకా దివ్య భరణి గారితో మాట్లాడొచ్చా అట్లా అంటుంది తర్వాత క్యాజువల్గా తనుజ మాట్లాడొచ్చా అని అంటుంది తర్వాత ఇంకా వీళ్ళందరూ ఏమన్నాడు అరే గేమ్ని బాగానే చూస్తున్నావు అని అంటారు ఇంకా ఫన్గా చేస్తుంటారు ఫన్ అంటే జస్ట్ ఫన్ అంటారు కళ్యాణ్ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు తర్వాత లాస్ట్కు తనుజ రీతు వాళ్ళతో కూడా మాట్లాడుకుంటుంటారు అయినాక కళ్యాణ్ సారీ హారిక సుమనాన్నతో గేమ్ ఆడుతుంది హారిక మస్తు నిజంగా హారిక బాగా అనిపించింది ఎందుకు బాగా అనిపించింది అంటే సుమనాన్న కోసం చాలా చాలా స్లోగా పెట్టాలనుకున్న సుమనాన్న కోసం చాలా చాలా స్లోగా చేయాలనుకున్నా కానీ సుమనాన్న చేయలేకపోయింది ఇంకా ఆ విషయానికి ఇంకా ఎవరేం చేయలేము కాబట్టి ఇంకా సుమనాన్న ఓడిపోయారు హారిక గెలిచింది ఇంకా పాగల ఏమే డెమోన్ మంచిగా డ్యాన్స్ చేస్తావు కదా డ్యాన్స్ చేయొచ్చు కదా ఎందుకు అలా అయినా అని అంటుంది వాళ్ళే అనిపిస్తుంది అనక ఇంకా నా పక్కన నువ్వే ఉంటే ఆర్పిటేస్తూ పోతుంది ఆ సాంగ్ వస్తుంది సాంగ్ వచ్చిన తర్వాత బాగుంటుంది ఆ సాంగ్ వస్తుంది సాంగ్ వచ్చిన తర్వాత వాళ్ళు డ్యాన్స్ చేస్తారు డ్యాన్స్ చేసినాక ఇంకా హారిక హౌస్లోకి రావడం చాలా జోకైంది బాగుంది మీరు వెళ్ళిపోవాలి ఇంకా అంటే ఇంకా తర్వాత సంజన మన భరణి గారి ట్యాబ్లెట్స్ అంటే దొంగతనం చేస్తే నాకేం పట్టించుకుంటలేదని దొంగతనం చేస్తుంది అది అయిపోతే కొద్దిసేపటి మధ్యాహ్నం మానస్ వచ్చినాక మానస్ ఏంది బిగ్ బాస్ ఈ హౌస్లో ఏంది ఇంత స్లోగా ఉన్నారు ఇంత కాముష్ ఉన్నారు ఏంది వీరు అని ఏమవుతుంది రాజమండ్రి ఆ సాంగ్ వచ్చినాక అందరినీ అందరు పలకస కెప్టెన్ అయ్యారు కదా అని ఇంకా అంటే అందరితో మంచిగా మాట్లాడతాడు మంచిగా నిజంగా మానస్ తెలిపి హైలైట్ బాబు నిజంగా సూపర్ అనిపిస్తుంది అనగా మానస్ వాళ్ళు మానస్ వాళ్ళు చాలా మంచిగా చాలా ఫన్గా మాట్లాడుతుంటారు ఫన్ నిజంగా చాలా ఫన్గా ఉంటుంది తర్వాత అందరికీ గేమ్ ఇస్తాడు డ్యాన్స్ వేసేయాలి డ్యాన్స్ అట్లా డ్యాన్స్ చేసేది అది ఇస్తాడు అది బాగుంటుంది అయినాక వాళ్ళందరూ ఫన్ ఇక ఇమ్ము అయితే డెమోన్తో అయితే ఫుల్ ఫన్ ఇస్తాడు ఫుల్ ఫన్ అంటే ఫన్ చాలా ఫన్గా అది బాగుంటుంది అయినాక డెమోన్ ఇంకటి అదే అది గేమ్ వరకు నువ్వు అట్లా అనుకోకు అదే అనుకోని ముందు తర్వాత అయిపోతుంది ఆ ఫన్ అయిపోయిన తర్వాత మీరు గేమ్ చాలా బాగా ఆడుతుండ్రు ఇంకా ఇలానే ఆడండి ఇమాన్యుయల్ ఉంటుంది నామినేషన్లోకి నామినేషన్కి వస్తేనే బాగుంటుందిరా అని అంటారు అది హైలైట్ తర్వాత ఇంకా వీళ్ళదంతా బాగుంటుంది సూపర్ అండి సూపర్ నిజంగా చాలా బాగా మాట్లాడింది చాలా బాగా అనిపించింది తర్వాత వీళ్ళు డెమాన్తోనే గేమ్ ఆడతాడు డెమాన్ గెలుస్తాడు హైలైట్ లేదా మానస్ కూడా ఇచ్చి పడేస్తాడు అనుకో డెమాన్ కూడా సూపర్ అనుకో మన డెమాన్ గెలిచింది అనుకోండి చాలా బాగా అనిపించింది నాకు గెలిచినాక ఇంకా అది వస్తుంది అదేంది జెండా వస్తుంది జెండా అది వేస్తాడు తర్వాత తమ్ముళ్ళు ఏమైనా నా తమ్ముడు దగ్గర అని అంటారు తర్వాత అందరితో మాట్లాడి మానస్ వెళ్ళిపోయాక ఇంకా ఫుడ్ వండాలనేమో అందరు ఫుడ్ ఇంకా ఇప్పుడు కూడా తింటారా ఇప్పుడు అని చాలా ఫన్ చేస్తుంది నిజంగా అలా హైలైట్ బాబు ఫన్ అయితే ఫన్ సూపర్ ఫన్ అనిపించింది అది నాకైతే చాలా బాగుంది నా తమ్ముళ్ళు మా పెద్ద తమ్ముడు అయితే అదే వదినకు లొంగిపోయేసాడు అని అంటాడు చాలా ఫన్ నిజంగా ఫన్ అయితే తర్వాత ఇంకా వాళ్ళ ముగ్గురు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే సూపర్ అనిపించింది ఇంకా ఇమ్ము రీతు వీళ్ళందరూ ఇంకా వంట గురించి మాట్లాడుకుంటారు వెనక పప్పు ఏ కూర తింటారా మీరు ఇప్పుడు కూడా తింటారా అని ఏదో ఫన్గా అట్లా చేస్తుంటారు అది చాలా బాగా అనిపిస్తుంది మీకు ఎంతమందికి నచ్చింది నిన్న ఎపిసోడ్ ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్.